కేటాయించాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వెంటనే చేయించాలి. కూటమి ప్రభుత్వం వండి వైఖరి చేయించాలి. పేద ప్రజలపై కూటమి ప్రభుత్వం వండి వైఖరి. రాష్ట్ర వ్యాప్తంగా మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ గ్రామాల్లో వీళ్ళందరూ కూడా సచివాలయాల్లో నామోదు చేయించారు. చాలా వరకు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు అంటే వాళ్ళకి వాళ్ళ ప్రతి ఇల్లు కనీసం ఆ ఇల్లున్న హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు తీసుకుంటారు. ఆ ఇల్లు ఎప్పటికో వాళ్ళకి తెలియట్లేదు. కొందరికి ఏంటంటే హౌస్ ప్లాంటింగ్ అంటున్నారు. అదేవిధంగా సచివాలయాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మేడం. వచ్చేసి మ్యాపింగ్ ఎక్కడ ఉంది. కొంతమందికి ఇల్లు వచ్చాయి. శాంక్షన్ అయితే అన్ని మేడం నేను కలిసాం. బీఆర్ఓ దగ్గరికి వెళ్తే సరైన స్పందన లేవు. మా రాష్ట్రం బీఆర్ఓ దగ్గరికి వెళ్తే సరైన స్పందన లేదు. అక్కడ ఉన్న వాలంటీర్ వర్క్ చేస్తారు కదా. జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిలుపుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క పేదవాడికంటే ఒక్క పేదవాడికి కూడా 1 సెంటు భూమి కేటాయించే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం లేదంటే ఈ పేద ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రధానంగా ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. మీరు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం నిలుపుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు అద్దెలలో ఉంటున్నారు. ఆ అద్దెను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నానా సాకులు చెప్పి ఈరోజు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు లేకుండా జాప్యం చేస్తూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది అర్హులైన పేదలందరివి కూడా అర్జీలు తీసుకొని సచివాలయాల్లో నమోదు చేయించాం. సచివాలయాల్లో కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మీకు ఎక్కడ ఇంటి స్థలం లేదు, ఇల్లు లేదు, మీరు అర్హులే. కానీ మా చేతుల్లో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు జీవో వదిలితే కానీ 1 సెంటు భూమి కూడా మేము కేటాయించలేమని చెప్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి ఆలోచన చేసి ఆయన పేదల పక్షాన్ని నిలబడతానని చెప్పి ప్రజాప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. అదే కనుక నిజమైతే వెంటనే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే జీవోను విడుదల చేయాలి. అప్పటి వరకు పేదల ఇంటి అద్దెను కూడా ఆయనే భరించాలని చెప్పి చెప్తా ఉన్నాం. లేదు మేము ఇదే పంతాలో నడుస్తాము, మేము ఇదే విధంగా మా పబ్బం గడుపుకుంటూ ఉంటాము, పేద ప్రజలు ఏమైపోయినా మాకు ఇబ్బంది లేదనుకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన అర్హులైన పేదలందరినీ కలుపుకొని మరో ఉద్యమానికి తెరలేపుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా సచివాలయాల్లో కూడా నానా రకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఇంటి పేరు సరిలేదంటున్నారు, హౌస్ మ్యాపింగ్ అంటున్నారు, ఆల్రెడీ ఇల్లు వచ్చేసింది అంటున్నారు. ఆ వచ్చేసిన ఇల్లున్నా కనీసం వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఒకరి పేరుతో ఇల్లు ఉంటుంది, ఆ బిల్లులేమో ఎవరికి పడ్డాయో తెలియదు. వీళ్ళేమో ఇంటి కోసం పోతే మీకు ఇల్లు ఉందంటున్నారు. ఇలా నానా రకాల కారణాలు చెప్తా ఉన్నారు. వెంటనే సచివాలయ అధికారులకి ఆదేశాలు ఇవ్వండి. ఎటువంటి కారణాలు లేకుండా బేషరతుగా నిజంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించమని చెప్పకపోతే మరో ఉద్యమానికి తెరలేపుతామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు యామాల మధు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు ఆత్మకూరు గురుకుల పాఠశాలకు సంబంధించి గిరిజనుల మీద ఈ కమిషనర్ గారు అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి దుర్మార్గంగా దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజనుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ నాయకులు కావచ్చు, గిరిజనుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా గిరిజనుల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించింది. అదేవిధంగా ఆత్మకూరులో కూడా గిరిజనులకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు ఎందుకు గిరిజనులు మాటికి పోయి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? వాళ్ళ అవేర్నెస్ కల్పించండి. నిజంగా వాళ్ళ వైపు ఏదైనా తప్పుంటే వాళ్ళకి అర్థమయ్యేది చెప్పండి. లేదు వాళ్ళకి ఏదన్నా
ఆ సహాయం కావాల్సి ఉంటే ముందుండి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. వాళ్ళని బెదిరించే నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. అవసరం అయితే క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.